నమస్తే, నేను మీ సతీష్. బూతులు తిట్టు పదవులు పట్టు, ఇదే జగన్ పాలసీ. గడిచిన 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇదే ఫార్ములాని, ఇదే పాలసీని ఆయన తమ పార్టీలో, తమ ప్రభుత్వంలో అమలు చేశారు అనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో ఒక హాట్ టాపిక్గా చక్కర్లు కొడతా ఉంది. ఈ కారణం ఏమిటి అంటే అందరికీ తెలిసిందే. గడిచిన 5 ఏళ్ళు మరి తాము అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి ఏ రకమైనటువంటి భాషని వాళ్ళు ఉపయోగించారు. ముఖ్యంగా చూస్తే ప్రత్యర్థి పార్టీ నేతల్ని, తమ ప్రత్యర్థుల్ని, రాజకీయ ప్రత్యర్థుల్ని వాళ్ళని విమర్శించడానికి, విమర్శలు అంటే కొంత సద్విమర్శలాగా ఉండాలి, కానీ వాళ్ళని విమర్శించడానికి విమర్శ అనేటువంటి పదం కూడా చాలా చిన్నదైపోతుంది. ఏ రకంగా వాళ్ళ పైన బూతులతోటి విరుచుకుపడ్డారు అనేటువంటిది అందరికీ తెలుసు. ఒకళ్ళని కాదు, ఇద్దరిని కాదు, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అచ్చెన్నాయుడు గారిని నిండు అసెంబ్లీ సాక్షిగా వ్యక్తిత్వ హననాలకు కూడా పాల్పడ్డారు. అసలు సభకు సంబంధం లేనటువంటి మహిళల్ని కూడా పూర్తిగా కించపరిచే విధంగా నిండు అసెంబ్లీలో అవమానకరంగా మాట్లాడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల తీరుని మనం చూసాం. అయితే వీళ్ళంతా ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటా పోతే, కొడాలి నాని ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి పైన తోలనాడాడు, ఏ రకంగా ఆ బూతులతోటి విరుచుకుపడ్డాడు అనేటువంటిది అందరికీ తెలుసు. ఏ రకంగా అటు లోకేష్ గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన ఏ రకంగా బూతులు మాట్లాడాడు. మరి ఒకానొక సమయంలో పూర్తిగా సభ్య సమాజం కూడా అది నోరా లేకపోతే డ్రైనేజ్ కూపమా అని చెప్పేసని ఆయన పైన మండిపడినటువంటి వైనం కూడా మనం చూసాం. అలాగే వల్లభనేని వంశీ, జోగి రమేష్, రోజా ఒక మహిళ అయి ఉండి ఏ రకంగా ఆవిడ మాట్లాడారు. పూర్తిగా మహిళా లోకమే ఆవిడ్ని అసహ్యించుకునే విధంగా, ఒక మహిళ అలాంటి పదాలు ఎక్కడా కూడా వాడరు. ముఖ్యంగా మగవారైనా కూడా 10 మంది మధ్యలో అలాంటి భాష మాట్లాడాలి, అలాంటి పదాలు మాట్లాడాలి అంటే ఆలోచిస్తారు. కానీ అలాంటివి కూడా ఏమీ లేకుండా రోజా గారు ఎంత నిస్సిగ్గుగా ఒక మహిళను అనేటువంటి విచక్షణ కూడా కోల్పోయి చంద్రబాబు నాయుడు గారి పైన ఎలా మాట్లాడారు. మేము అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి విడిచిపడ్డారు. ఏ రకంగా బూతులు తిట్టారు. లోకేష్ గారిని ఎలాగా ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి పైన ఆయన ప్యాకేజ్ స్టార్ అంటూ ఉన్నారు. ఆయన వ్యక్తిగత జీవితాన్ని గురించి, ఆయనకి 3 పెళ్ళిళ్ళు అయినాయి, 3 భార్యలు అని చెప్పి ఏ రకంగా మాట్లాడారు. ఆయన కావాలని చెప్పి అవమానించేటువంటి రీతిలో చంద్రబాబు నాయుడు గారిని గురించి ఏ రకంగా మాట్లాడారో అందరికీ తెలుసు. ఇక జోగి రమేష్ కూడా ఎలాంటి బూతులతోటి విరుచుకుపడ్డాడు. అసలు చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకే రౌడీలను వేసుకుని కర్రలు, రాడ్లతోటి దాడి చేయడానికి వెళ్ళిపోయాడు. ఏ రకంగా ఆయన బూతులతోటి ప్రత్యర్థి పార్టీ నేతల్ని, పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా మాట్లాడాడు. అరే బహిరంగ సభ, అది కూడా ప్రభుత్వ అధికారిక కార్యక్రమం. అలాంటి కార్యక్రమంలో రాజకీయాలు మాట్లాడడమే తప్పు. అయినా కూడా అలాంటి సమావేశాల్లో, అలాంటి వేదికల పైన పవన్ కళ్యాణ్ గారిని గురించి, అలాగే ఆయన వ్యక్తిగత జీవితాలని గురించి ఒక ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టరు, అధికారులు అంతా కూడా ఆ వేదిక పైన ఉంటే ఆ వేదిక పైన రాజకీయాలు మాట్లాడుతూ, రాజకీయ ప్రసంగాల్లో కూడా సద్విమర్శ కాదు, బూతులతోటి పేట్రేగిపోయారు. ఇక వీళ్లే కాదు, అశ్లీలమైనటువంటి పోస్టులతోటి, సోషల్ మీడియా పేరుతోటి ఒక బూత్ మీడియాని నడిపారు. ఒక డిజిటల్ డెవిల్స్ లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నడిచింది. ఇక ఇంకొంతమంది ఆ పార్టీ సానుభూతి పరుల పేరుతోటి, పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు ఏ రకంగా బయటకు వచ్చి బూతులు మాట్లాడారు మీడియా ముందర నుంచుని. అరే మనం ప్రజా జీవితంలో ఉన్నాము, ప్రజాక్షేత్రంలో ఇలాంటి భాష మాట్లాడకూడదు, అందులో కూడా మీడియా ముందరకు వచ్చినప్పుడు మనం ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి, మనము ఎంతో హుందాగా వ్యవహరించాలి. మనం ఏదైనా ఒక పదాన్ని వాడేటప్పుడు ఏదైనా తప్పు పదం వాడుతూ ఉంటే అలాంటి పదం బయటకి రాకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి అనేటువంటి విచక్షణ కూడా లేకుండా మీడియా ఎదుటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని గురించి ఆయన లకారాలతోటి సంబోధించి, అంటే మీకు ప్రత్యర్థులైతే ఇంకా వాళ్ళు ఉండకూడదు, ప్రత్యర్థుల్ని రాజకీయంగా ఎదుర్కోకుండా వాళ్ళని ఏదైతే కనుక వ్యక్తిగత జీవితాల గురించి, లేదంటే వాళ్ళని వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ, వాళ్ళని అవమానిస్తూ, అసలు రాజకీయాలకు సంబంధం లేనటువంటి వాళ్ళ ఇళ్లల్లో మహిళల్ని తీసుకొచ్చి బూతులు తిడుతూ, ఈ తిట్టడం ద్వారా వాళ్ళని కొంత మానసికంగా కృంగదీసి తద్వారా రాజకీయ లబ్ధి పొందొచ్చు. మానసికంగా కృంగిపోతే ఇలాంటి అవమాన భారం మనకు అవసరమా అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు అనేటువంటి ఆలోచనలతోటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా
కొడాలి నాని, పేర్ని నాని, వల్లభనేని వంశీ, అలాగే జోగి రమేష్, ఇంకా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. ఆర్కే రోజా అంతా బూతులు మాట్లాడుకుంటూ బూతులకి కేర్ ఆఫ్ అడ్రస్ ఏమిటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి పరిస్థితిని తీసుకొచ్చుకున్నారు. అయితే వీళ్ళంతా కూడా దేనికి ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు? ఇంత విచ్చలవిడితనంగా బూతులు మాట్లాడడం ఏమిటి? అరే అసలు నోటికి హద్దు అదుపు లేదన్నట్లుగా ఈ రకంగా బూతులు మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో ప్రజాప్రతినిధులుగా ఉంటూ అందులో కూడా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, అధికారంలో ఉన్నప్పుడు ఎంతో అణిగి మణిగి ఉండాలి. అలాంటి వాళ్ళంతా కూడా బాధ్యతారహితంగా బూతులు తిడుతూ అరే ఇవేం బతుకులరా వీళ్ళవి అనిపించుకునేటువంటి తీరులో ఎందుకు వ్యవహరిస్తూ ఉన్నారు అంటే అనేక మంది ఆ సమయంలో అయితే అనుకున్నారు వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు పొందడానికి, లేదా ఆయన దృష్టిలో పడడానికి, ఆయన దృష్టిలో పడడం ద్వారా అంటే చంద్రబాబు నాయుడు గారిని తిడితే జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చుతుంది, చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిడితే ఆయన మెచ్చుకుంటారు, తద్వారా ఏదైనా కూడా మనకి మంచి ప్రమోషన్లు వస్తాయి అనేటువంటి ఆశతోటి వీళ్ళంతా కూడా ఈ రకంగా తిట్టారేమో. చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, పవన్ కళ్యాణ్ గారిని అవమానించడం, ఆయన వ్యక్తిగత జీవితం, ఆయన వైవాహిక జీవితాలు, ఆయనకి 3 పెళ్ళిళ్ళు అయినాయి, 3 భార్యలు ఉన్నారు, ఈ రకంగా ఆ రకంగా అని చెప్పి అవమానిస్తూ ఉంటే ఇవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక శాడిస్టిక్ మెంటాలిటీ కదా, కాబట్టి ఆయన ఎంతో ఉప్పొంగిపోతాడు. ఆ ఉప్పొంగిపోయినటువంటి తన్మయత్వంలో ఆయన ఏదో ఒకటి మనకి గిఫ్ట్గా ఏదో మంత్రి పదవో లేదంటే ఒక కార్పొరేషనో చైర్మనో ఏదో ఒక పదవి మనకి ఇవ్వకపోతారా అని చెప్పి వీళ్ళంతా కూడా ఆయన మెప్పు కోసం, ఆయన దృష్టిలో పడ్డం కోసం ఇలా బూతులు తిడతా ఉన్నారేమో అని చెప్పి అంతా అనుకున్నారు. కానీ ఇవేవి కూడా కాదు. వాళ్ళు బూతులు తిట్టడానికి కారణం ఎవరు, ఎందుకు తిట్టాల్సి వచ్చింది అనేటువంటిది తాజాగా మరి ఆ పార్టీలోంచి బయటకు వచ్చినటువంటి నేతలు ఒక్కొక్కరు చెప్తున్నటువంటి విషయాలు చూస్తే మాత్రం ఆశ్చర్యం కలుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి పైన అసహ్యం కలుగుతూ ఉంది. ఇదా జగన్మోహన్ రెడ్డి నైజం? జగన్మోహన్ రెడ్డి బ్రతుకు ఇంత నీచంగా ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఇంత దుర్మార్గంగా, ఇంత వికృతంగా ఉంటాయా అనేటువంటి అభిప్రాయాలు కూడా కలుగుతూ ఉన్నాయి. కారణం ఏమిటి అంటే మనం చూసాం, రోజా గారు పవన్ కళ్యాణ్ గారిని గురించి మాట్లాడుతూ ఇక మీడియా సమావేశంలో నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా అని చెప్పేసి ఒక మహిళ అయి ఉండి ఆ రకమైనటువంటి పదాలు, ఆ భాష మాట్లాడుతూ ఉంటే మహిళా లోకం కూడా ఆవిడ్ని అసహ్యించుకుంది. ఇంకా ఒక విధంగా చెప్పాలి అంటే కాండ్రించి ఉమ్మేశారు రోజా గారి పైన. ఒక మహిళవై ఉండి ఏ రకమైనటువంటి భాష మాట్లాడుతున్నావు అని చెప్పి. అదే సమయంలో చూస్తే కొడాలి నాని, మరి ఆయన నోటికి హద్దు అదుపు ఉండదు. మాట్లాడితే లకారాలతోటి మాట్లాడడం, ఏం పీకుతారు, బొచ్చు పీకుతారా, లేదంటే ఇంకొకటి అంటూ ఏ రకంగా అసహ్యమైనటువంటి అసభ్యకరమైనటువంటి పదజాలాలతోటి ఆయన ఎలా మాట్లాడేవాడు. ఆ సందర్భంలో ఆయన్ని కూడా అది నోరా డ్రైనేజా అని చెప్పేసి సభ్య సమాజం కూడా ఆయన అసహ్యించుకున్నటువంటి పరిస్థితి. అయితే వాళ్ళ చేత ఇవన్నీ కూడా ఎవరు మాట్లాడించింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని తిట్టండి అని చెప్పి ఆయన చెప్పటం, ఆ డైరెక్షన్స్ని తీసుకుని సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి వీళ్ళకి చెప్పటం. మరి జగన్మోహన్ రెడ్డి నేరుగా తిట్టమంటున్నాడు కాబట్టి ఆయన మెప్పు పొందాలి అని అంటే ఇంకా ఎక్కువ తిట్టాలి అని చెప్పి ఆ పార్టీ నాయకులంతా కూడా కొడాలి నాని, పేర్ని నాని, అలాగే వల్లభనేని వంశీ, జోగి రమేష్, ఆర్కే రోజా ఇలాంటి వాళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడిని ఎందుకు తిట్టట్లేదు మీరు అని చెప్పి సీరియస్ అయ్యేవాడంట జగన్మోహన్ రెడ్డి. వీళ్ళతోటి అంతర్గత సమావేశాలు పెట్టుకున్నప్పుడు మీరు తిట్టాల్సిన చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని, అచ్చెన్నాయుడిని బూతులు తిట్టాలి, ఇంకా ఎక్కువ తిట్టాలి. మీరు ఎంత ఎక్కువ తిడితే మీకు అంత మంచి పదవులు ఇస్తా, మీకు మంత్రి పదవి కావాలా, జోగి రమేష్ మంత్రి పదవి కావాలి అనేటువంటి ఒక పైరవితోటి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తే నీకు మంత్రి పదవి కావాలి అంటే కర్రలు తీసుకుని చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దాడికి వెళ్ళు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అందుకే జోగి రమేష్ కర్రలు పట్టుకుని చంద్రబాబు నాయుడు గారి ఇంటి పైన దాడి చేయడానికి రౌడీ మోకలు నేసుకుని వచ్చాడు. ఆ సందర్భంగానే ఆ సంఘటనలో ఆయన పాల్గొన్నాడు కాబట్టి, అలాంటి ఒక చర్యకి పూనుకున్నాడు కాబట్టే జోగి రమేష్కి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవి దక్కింది. పవన్ కళ్యాణ్ గారిని అవమానకర రీతిలో బూతులు తిట్టాలి, ఆయన్ని తిట్టి ఆయన్ని అవమానించి, అది నువ్వు అవమానించినటువంటి వీడియోలు నాకు పంపితే అది చూసి నేను సాటిస్ఫై అయితే నీకు మంత్రి పదవి ఇస్తా అని రోజా గారికి ఆఫర్ చేశారు. రోజా నోటికి అదుపు లేనట్లుగా ఒక మహిళలు అనేటువంటి విచక్షణ కూడా కోల్పోయి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని
వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతూ అవమానిస్తూ బూతులు తిట్టారు. అందుకు గాను ఆవిడకి మంత్రి పదవి దక్కింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడ తిట్టినటువంటి తిట్లను చూసి, ఆ బూతులు తిట్టడాన్ని చూసి సాటిస్ఫై అయ్యారు. కొడాలి నాని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడినాకే తొలి మంత్రివర్గంలోనే ఆయన మంత్రి అయ్యారు. అయితే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఆయన్ని కంటిన్యూ చేయమని అడిగితే, అబ్బే నీ దగ్గర పస తగ్గిపోయింది, నువ్వు చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని ఏం సరిగ్గా తిట్టట్లేదు, నీ బూతుల్లో అంత ఘాటు లేదు, ఇప్పుడు ఆ పస మొత్తం తగ్గిపోయింది, అందుకే నేను కంటిన్యూ చేయట్లేదు, నువ్వు పక్కకు ఉండు ఇంకా అని చెప్పేసి ఆయన అందుకే జరిపేశారట. ఇవన్నీ కూడా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత డొక్కా మాణిక వరప్రసాద్ గారు ఒక మీడియా డిబేట్లో కూర్చున్నప్పుడు, ఒక మీడియా ఛానల్ నిర్వహించినటువంటి డిబేట్లో ఆయన విషయాలు చెప్తా ఉన్నారు. ఆయన్ని కూడా ఒకానొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి, అన్నా నీకు ఎమ్మెల్సీ ఇచ్చాం, నిన్ను చక్కగా గౌరవిస్తూ ఉన్నాం కదా, ఈ చంద్రబాబు నాయుడిని తిట్టడానికి వీళ్ళెవరూ సరిపోవట్లేదు, ఇలా కాదు చంద్రబాబు నాయుడిని కొట్టాలి, అలా కొట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, మీరు కొడతారా పోనీ అని చెప్పేసి ఈ విషయాన్ని అలా కొడితే అది చూసి నేను ఆనందిస్తాను, మీకు మంచి టికెట్ ఇస్తాను, మీకు రేపు ఎన్నికల్లో టికెట్ ఆశిస్తా ఉన్నారు కదా, మీకు టికెట్ కూడా ఇస్తాను, మరి అలాగా ఏమైనా చేసేటువంటి పరిస్థితి ఉందా ఆలోచించుకోండి అని చెప్పి ఆయన కూడా ఎన్నికలకు ముందు టికెట్ ఇవ్వడానికి ఇలాంటి ఆఫర్ చేశారంట. ఆ సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అక్కడే ఉన్నారట. ఈ విషయాన్ని కూడా డొక్కా మాణిక్యవర్ ప్రసాద్ గారు చెప్పారు. అంటే ఇలాంటి ఒక బూతులు తిడితే పదవులు ఇవ్వటం, బూతులు తిడితే వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వటం, లేదంటే దాడులు చేస్తే వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చి మంత్రి పదవులు ఇవ్వటం, లేదంటే కనుక మీరు కొట్టండి మీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను, మీరు బూతులు తిట్టండి మీకు కార్పొరేషన్ చైర్మన్ ఇస్తాను, మీకు మళ్ళీ టికెట్ కావాలంటే నన్ను సాటిస్ఫై చేయండి. నన్ను సాటిస్ఫై చేయడం అంటే ఎట్లా? ప్రత్యర్థి పార్టీ నేతల్ని అవమానించండి, వాళ్ళని మానసికంగా కృంగిపోయేలాగా బూతులు తిట్టండి, వాళ్ళ ఇళ్లలో వాళ్ళని తిట్టండి, పైశాచికత్వం మొత్తం ప్రదర్శించండి, దానివల్ల నేను సాటిస్ఫై అయితే మీకు ప్రమోషన్లు వస్తాయి, మీకు ఎమ్మెల్యే టికెట్లు వస్తాయి. ఈ రకంగా బూతులు తిట్టాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఆఫర్లు ఇచ్చారట. మీకు ఎలక్షన్ స్పెషల్ బొనాన్జా ఆఫర్ ఇది, బూతులు తిట్టండి మీకు టికెట్లు పట్టండి. ఎన్నికలు అయిపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట్లో ఇచ్చిన ఆఫరు బూతులు తిట్టు పదవులు పట్టు. ఇదే విషయాన్ని మొన్న ఎన్నికలకు ముందు ఒంగోలు ఎంపీగా ఉన్నటువంటి మాగుంటి శ్రీనివాసులు రెడ్డి ఆయన కూడా చెప్పారు, మీకు ఎంపీ టికెట్ ఇవ్వాలంటే 180 కోట్లు డిపాజిట్ పార్టీలో పెట్టండి, దాంతో పాటుగా మీరు మీకున్నటువంటి పార్లమెంట్లో ప్రతి నియోజకవర్గంలో రోజు పర్యటనలు చేస్తూ ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని బూతులు తిట్టాలి, బాగా తిట్టాలి. అలా తిడతా అంటేనే, మీరు ఆ విధంగా తిట్టి వాళ్ళని అవమానిస్తా అంటేనే మీకు టికెట్లు ఇస్తా. అంటే ఎంత పైశాచికత్వం, ఎంత ఏ రకమైనటువంటి ఒక వికృతమైనటువంటి ఆలోచనలు జగన్మోహన్ రెడ్డివి అనడానికి డొక్కా మాణిక్యవర్ ప్రసాద్ గారు చెప్పినటువంటి ఈ ఒక్క ఉదాహరణ అర్థమవుతోంది. గడిచిన 5 ఏళ్ళు ఏ రకంగా బూతులతోటి, అది అసెంబ్లీ అని లేదు, లేదంటే కనుక మీడియా సమావేశం అని లేదు, లేదా బహిరంగ వేదికలు, అది కూడా ప్రభుత్వ అధికారిక వేదికలు, పోనీ అవి ఏమైనా రాజకీయ సమావేశాలు నిర్వహించుకుంటా ఉన్నారా వాళ్ళ పార్టీ తరఫున అంటే కాదు, ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు, అక్కడ కూడా రాజకీయాలు మాట్లాడుతూ బూతులు తిడుతూ ఇప్పటికీ అవే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఆ బూతులు తిట్టిన దానికి కొంతమంది పర్యవసానం కూడా అనుభవిస్తూ ఉన్నారు. వర్రా రవీంద్రారెడ్డి, పోసాని కృష్ణమురళి, అలాగే వల్లంనేని వంశీ, నందిగం సురేష్ మొన్నటి వరకు మనం చూసాం. ఇలాంటి వాళ్ళంతా కూడా అనుభవిస్తున్నారు. ఇప్పుడు గడిచిన 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడడానికి, ఆయన మెప్పు పొందడానికి ఏ రకంగా బూతులతోటి తోలనాడుతూ వచ్చారో ఈ రోజునైతే కనుక అనుభవిస్తూ ఉన్నారు. కానీ ఇవన్నీ కూడా ఈ రకంగా బూతులు తిట్టడం, ఈ రకంగా దాడులు చేయడం, జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంటే ఎలా జరిగింది అంటే, ఆంధ్రప్రదేశ్లో చిన్న పిల్లాడిని అడిగినా కూడా అవినీతి, అరాచకం, దోపిడీ, దుర్మార్గం, దౌర్జన్యం, అక్రమాలు, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు, ఇదే జగన్మోహన్ రెడ్డి పరిపాలన. గడిచిన 5 ఏళ్ళు కూడా ఇదే సాగింది. దాని పర్యవసానమే 151 స్థానాలతోటి 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అతను చేసినటువంటి దుర్మార్గాలకి, అతని వికృత చేష్టలకి ప్రజలు 11 స్థానాలతో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పరిమితం చేశారు. అయితే ఈ అంశం బయటకు వచ్చిన తర్వాత డొక్కా మాణిక్యవర్ ప్రసాద్ గారు ఈ అంశాన్ని మీడియా డిబేట్లో పెట్టిన తర్వాత, ఆయన చెప్పిన తర్వాత పూర్తిగా సమాజంలో కూడా ఒకటే చర్చ నడుస్తూ ఉంది. ఏమిటి అంటే, జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు, ఇలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీ రాజకీయాల్లో ఉండకూడదు, ఉంటే ఇది సభ్య సమాజానికే ప్రమాదకరం, భవిష్యత్తులో ప్రజలకి కూడా ఇది ఎంతో ప్రమాదకారిగా
పరిణమించేటువంటి ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులకి ప్రజాక్షేత్రంలో ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ తీర్పు ఈ గుణపాఠం కాదు, ఇంతకంటే బలమైనటువంటి గుణపాఠం నేర్పాలి. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండటానికి అర్హులు కాదు అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకుల నుంచి, ప్రజాస్వామ్య వాదుల నుంచి కూడా వినిపిస్తూ ఉంది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.